సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారంటూ లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానని లావణ్య వాపోయింది. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారంటూ లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానంటూ లావణ్య వాపోయింది. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 110కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నాకు నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం టచ్ లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అంటే గుండాల్లో ఉన్నారు. కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నాను. సరే, వృద్ధుల లోపలికి రావాలి ప్లీజ్. వాళ్ళు పోలీస్ స్టేషన్ సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానంటూ లావణ్య వాపోయింది. ఓకే, ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొన్ని నెలలుగా ఈ లావణ్య రాజ్ తరుణ్ వివాదం అనేది జరుగుతూనే ఉంది. అంటే ఈ వివాదం జరిగిన కొత్త సంఘటనలు అనేది తెరపైకి వస్తూనే ఉన్నాయి. చివరికి లావణ్య మళ్ళీ పోలీస్ స్టేషన్ ముందు చనిపోతానంటుంది. అసలు ఏం జరిగింది? ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య అలా ఏదైతే ఇష్యూ ఏదైతుందో అది మరోసారి తెర మీదకి వచ్చింది. గత 3 రోజులుగా కూడా లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఏదైతే మొన్న తన మీద తన భర్త రాజ్ తరుణ్ పంపించిన కొందరు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిని తాను ప్రతిఘటించాను, అదేవిధంగా తన తండ్రి వారిని ప్రతిఘటించి తన మీదకి వచ్చిన వారిని బయటికి పంపించారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల నుంచి సరైన స్పందన లేదంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మీద కూడా ఆమె నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు వారి మీద కేసు నమోదు చేయలేదని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఈ విషయంలో, ఈ 2 విషయాల్లో తన మీద పోలీసులు అసలు ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా తనని ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే కొత్తగా మరో ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. ఏదైతే తాను ఉంటున్న ఇల్లు ఏతుందో 4 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్ దాన్ని తనఖా పెట్టారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఓ మంత్రి బంధువుల దగ్గర నుంచి 55 లక్షల రూపాయలకు ఈ తన ఇంటిని తనఖా పెట్టారు, ఇంటి పేపర్లు పెట్టి తనఖా పెట్టారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు కూడా ఆమె చెప్పిన మాటలు అవే. ఏవైతే తను నివాసం ఉంటున్న ఇంటిని 4 ఏళ్ల క్రితం ఈ ఇంట్రెస్ట్ కోసం
55 లక్షల ఇంట్రెస్ట్ అప్పు తీసుకున్నానని చెప్పేసి 2 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ ఆ ఇంట్రెస్ట్ కడుతూ వచ్చారు. 2 ఏళ్ల నుంచి కూడా ఇంట్రెస్ట్ కట్టడం లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరోవైపు ఏవైతే ఎవరి దగ్గరనైతే తాను అప్పు తీసుకున్నానో మంత్రికి సంబంధించిన బంధువుల నుంచి అప్పు తీసుకున్నానో వారు తనకి ఫోన్ చేసి అప్పు కట్టమని తనను కోరడం జరిగిందని చెప్పేసి అందుకోసం తాను ఇప్పుడు ఉంటున్న ఇంటికి సంబంధించి ఏదైతే అప్పట్లో డాక్యుమెంట్స్లో ఏమైతే రాసుకున్నామో ఇంటిని స్వాధీనం చేసుకునే విధంగానే ఆ డాక్యుమెంట్స్ అప్పట్లో ఒప్పందం జరిగిందని చెప్పేసి అందులో ఆమె పేర్కొనడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ 55 లక్షలకు సంబంధించి ఇంట్రెస్ట్ గత 2 ఏళ్లుగా కూడా కట్టడం లేదో అంతేపాటుగా ఇప్పుడు ఏదైతే మంత్రి బంధువులు వచ్చేసి ఇంటిని ఖాళీ చేయమని చెప్తున్నారు కాబట్టి తాను ఖాళీ చేస్తానని చెప్పింది. అదేవిధంగా అప్పుడు డాక్యుమెంట్లు ఏవైతే రాసుకున్నామో దాని ప్రకారం ఇంటిని వారు స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా తన ఇంటి ముందే తన కళ్ళ ముందే జరగాలని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాజ్ తరుణ్కి సంబంధించి లావణ్యకు సంబంధించిన ఈ వైవాహిక జీవితంలో అనేక ట్విస్టులు ఇక్కడ ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే గత 3 రోజులుగా కూడా రాజ్ తరుణ్ సంబంధించిన కొందరు తన మీద దాడి చేశారని చెప్పేసి అదేవిధంగా రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన పోలీసులు ఇంతవరకు వారి మీద కేసు నమోదు చేయలేదని చెప్పేసి కొత్తగా ఏదైతే తాను ఉంటున్న ఇంటి మీద రాజ్ తరుణ్ 55 లక్షల రూపాయలు తీసుకుని అందులో 25 లక్షల రూపాయలు తను నిర్మిస్తున్న సినిమాకి 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని చెప్పేసి ఆ ఇంటికి సంబంధించిన తీసుకున్న అప్పులకు సంబంధించి 2 ఏళ్లుగా వడ్డీ కూడా కట్టడం లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే ఈ వడ్డీ 2 ఏళ్లుగా కట్టడం లేదు అదేవిధంగా 55 లక్షలు కూడా అప్పు తీర్చాలి కనుక ఈ ఇంటిని ఎవరైతే ఒప్పందం ప్రకారమో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాజ్ తరుణ్ లావణ్యల ఏదైతే ఎపిసోడ్ అవుతుందో ఇప్పటికీ ముగిసేలా కనిపించడం లేదు. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.